ఏపీలో రాజకీయ పరిస్థితులు చూస్తుంటే దిమ్మ తిరిగిపోతుంది. ఏ పార్టీ నాయకుడు ఏ పార్టీలో మారుతున్నాడో తెలియక అధినాయకులు తలపట్టుకుంటున్నారు. ఏదో ఆశించి పార్టీలో చేరితే నాయకులకు అవి ఆశించినవి దక్కక దిక్కు లేని పరిస్థితులు వస్తున్నాయి. సీమలోని జేసీ బ్రదర్స్ పరిస్థితి అలాగే తయారైంది అంటున్నారు. రాజకీయ ప్రముఖులు రాజశేఖర్ రెడ్డి విధేయులుగా ఉన్నప్పటి జేసీ దివాకర్ బ్రదర్స్ తర్వాత ఏ కారణాల వల్ల టీడీపీ చేరడం జరిగింది. ఆ తర్వాత చంద్రబాబు కళ్ళల్లో పడాలని వైసీపీని బండబూతులు తిట్టారు. దీంతో ఆ సీమ బ్రదర్స్ లో లోకల్లో వ్యతిరేకత వచ్చింది. దీంతో ఏం చేయాలో పరిస్థితి ఎదురుపడింది. వచ్చే ఎన్నికల్లో కొన్ని వర్గాలు ఈ బ్రదర్స్ ను వ్యతిరేకులుగా మారారు. ఎన్నికల్లో సహకరించే పరిస్థితులు లేవు. ఈ నేపథ్యంలో బ్రదర్స్ సన్ ఇటీవల జగన్ కలిశారని తెలుస్తుంది. ఆప్యాయంగా మాట్లాడుకోవడం మొదలైంది. వారి సంభాషణ అనంతరం రాజకీయాల వైపు వెళ్ళింది. జగన్ వద్దకు వచ్చిన బ్రదర్స్ కుటుంబ కుమారుడు తమ వైసీపీలోకి వచ్చేందుకు సముఖంగా ఉన్నామని వివరించారంట. అంతేకాక వచ్చే ఎన్నికల్లో జిల్లాలోని ఎంత ఖర్చైనా భరిస్తామని భరోసా ఇచ్చారంట. అయితే జగన్ మాత్రం ఈ విషయం పట్ల సానుకూలంగా స్పందించలేదంట. పార్టీ ఎన్నికల్లో డబ్బే కావాలనుకుంటే భారీగా కుమ్మరించేందుకు చాలా మందే ఉన్నారని వివరించారంట. కానీ ఇక్కడ డబ్బుతో సమస్య కాదని, మీ కుటుంబం పెద్ద పరిధికి మించి వాడకూడని భాషలో దూషించారని, ఆ మాటలు పార్టీ శ్రేణులు బాగా కలత చెందారని జగన్ వివరించారు. కాబట్టే ఈ పరిస్థితిని కలిసి రాజకీయాలు చేయడం సాధ్యం కాదని చెప్పినట్లు సమాచారం. ఇప్పటికిప్పుడు అయితే తాను ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని జగన్ చెప్పినట్లు తెలిసింది. అయితే రాజకీయంగా ఇప్పటికిప్పుడు లైన్ క్లియర్ కాకపోయినా జగన్ తమ రిసీవ్ చేసుకునే పద్ధతి పట్ల పవన్ రెడ్డి సంతోషంగా ఉన్నారని తెలుస్తుంది.